నమస్తే. ఐబొమ్మ రవి పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నాడంట. ఇప్పటికే కోర్టు అనుమతితో 5 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. నిన్నటితో 3 రోజులు గడిచిపోయింది విచారణ. చెప్తలేడట పాస్వర్డ్లు, నాకు గుర్తులేదు, మర్చిపోయినా ఏమో నాకు తెలియదు అంటున్నాడట సింపుల్గా. మామూలు కాదు, మామూలు ముచ్చెమటలు పట్టిస్తున్నాడట. ఇక 2 రోజులే ఉంది గడువు, ఏది కస్టడీలో. ఆ 2 రోజులు గడిస్తే వాళ్ళు రాబట్టాల్సిన సమాచారాన్ని అంతా రాబట్టాలి, కానీ చెప్తలేడంట. అట్లుంటుంది మరి ఐబొమ్మ రవి అంటే. ఐబొమ్మ రవి దగ్గర సమాచారాన్ని ఏది ఉన్నా చెప్పలేక పోలీసులకు 3 జల్ల నీళ్ళు తాపిస్తున్నాడట. మనకు ఒక వార్త కూడా వచ్చింది. గుర్తులేదు, మర్చిపోయా, పోలీసుల ప్రశ్నలకు ఐబొమ్మ రవి పొంతన లేని సమాధానాలు. యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు చెప్పేందుకు నిరాకరణ. 3వ రోజు కొనసాగిన పోలీసుల విచారణ. ఎతికల్ హ్యాకర్ల సాయంతో హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్ తెరిచేందుకు అధికారుల యత్నం. ఇంకో విచిత్రం ఏంటంటే, తమాష ఏంటంటే, పోలీసు వాళ్ళు ఇదే ఇవాళ చెప్తున్నారు కదా, దమ్ముంటే పట్టుకొని ఇవాళ యాండ్రాడు జైలు ఉన్నాడు అని సజ్జనార్ చెప్తున్నాడు కదా. అసలు సజ్జనార్ వల్ల ఏం కాలేదు. ఆయన భార్యనే మావాడికి పని చేస్తున్నాడు, వస్తున్నాడు చూడు పట్టుకొని అని ఇంత హింట్ ఇస్తే పట్టుకున్నారు తప్ప వీళ్ళేం పట్టుకోలేదు. మరి ఎందుకు పట్టుకోలేదు ఇన్ని రోజులు? పైరసీ ఇవ్వాలన్నా నడుస్తున్నది, ఇవాళ కాదు కదా, ఏండ్లకేండ్లు ఆయన అడగబట్టి. మరి ఎందుకు పట్టుకోలేదు? వాళ్ళ భార్య ఇస్తే కానీ పట్టుకునికే చేత కాలేదు. ఇక వాళ్ళ విచారణ చేస్తుంటే అసలే చెప్తలేడంట. ఏంది, ఎతికల్ హ్యాకర్ల సాయంతో హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్ తెరిచేందుకు అధికారులు యత్నం చేస్తున్నారంట. ఇంకా 2 రోజులు ఉంది కస్టడీలా. 3 రోజులు గడిచిపోయిన నిన్నటితో ఈ రోజు రేపే ఉంది. ఇంకా వాళ్ళు ఏం సమాచారం రాబడతారు? కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి సిసిఎస్ పోలీసులు కానీ లేకపోతే సజ్జనార్ కానీ ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ సజ్జనార్ వల్ల ఏం కాదు. ఊదుగాలో పీరులేవు, నిజం చెప్తున్నా. కాదా అండి? మరి ఇంకా మాట్లాడదాం సజ్జనార్ గురించి. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని 3వ రోజు సిసిఎస్ పోలీసులు విచారించారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. యూజర్ ఐడీలు, పాస్వర్డ్స్ వంటి కీలక వివరాలు అడిగినప్పుడు గుర్తులేదు, మర్చిపోయా, తెలియదు సమాధానాలు దాటవేస్తున్నట్టు సమాచారం. ఇదేదో సినిమా ఉంది కదా, గుర్తులేదు, మర్చిపోయా, నాకేం తెలియదు, సినిమాలో ఉంటుంది ఆ డైలాగ్, సేమ్ అదే. అసలు చెప్తలేడంట, మామూలుగా కాదు. అంటే ఐబొమ్మ రవిని ఏదో చేద్దామని వీళ్ళు చూస్తున్నారు, కానీ ఒక్కసారిగా పోలీసులు కంగు తిన్నారు. ప్రజల మద్దతు టన్నుల కొద్దీ వచ్చింది. ఎవరికి? ఐబొమ్మ రవికి. ఏం చేయలేకపోతున్నారు. ఉత్తదేనంటే ఈ కేసు కూడా నీవు ఉత్తదేనా, ఇట్లా బెయిల్ వస్తుందని ఇట్లా పోయినంబడే, జైల్లోకి పోయినంబడే మళ్ళీ బెయిల్ వస్తుందండి. ఉత్త కేసేనట అది. పెద్దగా పెద్ద టెన్షన్ పడుతున్నాం మనం, ఏదో అదో అయిపోతుంది, ఇంక అయ్యింది, ఇంక మొత్తం జైలు శిక్షలు అనుభవిస్తాడు. ఉత్తదేనట, ఉత్త కేసు అది. ఆ ఉత్త కేసు కాబట్టి మళ్ళీ పీటీ వారెంట్లు చేస్తున్నాడు సజ్జనార్. అసలు బయటికి రాకుండా, బెయిల్ రాకుండా పీటీ వారెంట్లు ఒకటి పోతే ఒకటి. విదేశాల్లోని లింకులు, ఆస్తులపై ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని విచారించినట్లుగా తెలుస్తుంది. నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో శనివారం రవిని విచారించారు. 3 రోజులుగా రవిని విచారిస్తున్న కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించడం లేదని సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు సజ్జనార్ చెప్పాలి, డైలాగులు కొట్టిండు కదా, ఏడున్నాడు ఇప్పుడు ఏడున్నాడు జైల్లో చిప్పకూడు తింటున్నాడు అని. మరి ఎందుకు రాబడతలేదు సమాధానము? రవి మామూలు వ్యక్తి అనుకున్నావా? మిమ్మల్ని 3 చీలలు కాదు 10 చీలలు కూడా నీళ్ళు కూడా దాపిస్తాడు. ఇంకా 3 రోజులుగా రవిని విచారిస్తున్న కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించడం లేదని సిసిఎస్ పోలీసులు చెబుతున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై ప్రశ్నించారు. రవికి ఎవరెవరు సహకరిస్తున్నారు, ఈ వ్యవహారంలో రవి వెనుక ఎంతమంది ఉన్నారనే విషయాలపై ఆరాధిస్తున్నారట. ఇక పొంతనలేని సమాధానాలు అంట. రవిని సిసిఎస్ పోలీసులు కస్టడీ విచారణ నేపథ్యంలో పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని క్రైమ్స్ అడిషనల్ సిపి శ్రీనివాస్ తెలిపారు. విచారణ బృందానికి సహకరించకుండా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుపుతున్నారు. యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు వంటి కీలకమైన వివరాలు అడిగినప్పుడు గుర్తులేదు, మర్చిపోయా, తెలియదని సమాధానం ఇస్తున్నారని వెల్లడించారు. రవి వద్ద లభించిన హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు వంటి డిజిటల్ పరికరాలను ఎతికల్ హ్యాకర్ల సాయంతో తెరవడానికి అధికారులు ప్రయాణిస్తారు. అంటే చేతులు ఎత్తేసారు ఓ రకంగా పోలీసులు. మా వల్ల అయితే లేదని చేతులు ఎత్తేసారు. విచారణ చేపట్టి సమాచారాన్ని, వాంగ్మూలాన్ని నమోదు చేయలేకపోతున్నారు వీళ్ళు. అసలైన పోలీసులు వీళ్ళు. ఎన్ని లేవంటి కేసులు మన రాష్ట్రంలో. అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, చిన్న చిన్న పిల్లలు తప్పిపోతున్నారు, ట్రేస్ అవుట్ చేస్తున్నారు ఆ కేసులను. ఒకటన్నా ఈ మధ్యకాలంలో జగదీర్గుట్టల కత్తితోటి రోడ్డు మీద పొడిస్తే గతంలో ఎన్కౌంటర్లు చేసినాను గొప్ప చెప్పుకుంటున్నాడు కదా, మరి ఆ ఎన్కౌంటర్ ఎందుకు చేయలేదు? ఈ మధ్యకాలంలో భార్యను నరికి మూసినదిలో పడేసిండు, మళ్ళీ ఎందుకో ఎన్కౌంటర్ చేయలేదు. ఉత్త డైలాగులే. ఏనాడైనా నిజాయితీన ఎన్కౌంటర్లు ఉన్నాయా మనకు?
ఇక సజ్జనార్ అయితే ఇక నేనే అయిపోయింది, నేనే చేస్తున్నా, మొత్తం ఐబొమ్మ రవి పని అయిపోయింది, అంత డాటా సేకరిస్తున్నా, ముందుండి నేనే నడిపిస్తున్నా అని చేస్తున్నాడు. కానీ సజ్జనార్కు అసలు ఏమైతలేదు, ఆయన వల్ల ఉత్తదే ఊదుగారో పీలేవు నిజంగా. ప్రతి 20 రోజులకు ఒకసారి విదేశాలకు నెదర్లాండ్స్ ఫ్యాన్స్, యుఎస్ఏ సర్వర్లు, ఐపీఎల్ ఉన్నాయని ప్రతి 20 రోజులకు ఒకసారి ఐబొమ్మ రవి విదేశాలకు వెళ్తున్నాడని తెలిపారు. అలాగే అతని బ్యాంక్ అకౌంట్స్ను పరిశీలిస్తున్నామని చెప్పారు. మరో 2 రోజుల విచారణకు సమయం ఉన్న నేపథ్యంలో కీలక విషయాలు రాబట్టేందుకు సిసిఎస్ బృందం చర్యలు చేపడుతుంది. ఇక సిఐడి కూడా ఎంట్రీ ఇచ్చిందంట. ఆ సమాచారం సేకరిస్తున్న అధికారులంట. ఎవరు? సిఐడి ఎంట్రీ ఇచ్చింది. ఎవరు ఎంట్రీ ఇచ్చినా ఐబొమ్మ రవికి చాలా మద్దతు వచ్చింది. సజ్జనారు లేకపోతే నిర్మాతలు, ఈ దర్శకులు, సినిమా వేషగాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్థాయిలో మద్దతు వస్తుందని. నేను అదే అంటున్నా, వ్యవస్థ కుళ్ళినప్పుడే, వ్యవస్థ బాగాలేనప్పుడే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. ఇవాళ సజ్జనారు లేకపోతే సిసిఎస్ పోలీసులు వీళ్ళంతా ఏదో పెద్ద విచారణ చేస్తున్నారు కదా, ఎందుకు ఇదే సినీ ఇండస్ట్రీ వాళ్ళు టికెట్ రేట్లు పెంచినప్పుడు ఎందుకు విచారణ చేయలేదు? ఎందుకు సినిమా టాకీస్లలో తిను బండారాలు అడ్డగోలుగా రేట్లు పెంచినప్పుడు ఎందుకు మీరు విచారణ చేయలేదు? ఎందుకు సుమోటగా కేసు నమోదు చేయలేదు? ఎందుకు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు? చెప్పాలి దీనికి సమాధానం. ఆ రోజు సంధ్య థియేటర్లో రేవత్ అనే అమ్మాయి చనిపోతే ఎందుకు ఇదే సినిమా వేషగాలను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? కొంచెం మనం ఉండాలి కదా. ఈరోజు ఏదో జరిగిపోయింది, ఎవరికో నష్టం, ఎవరికి జరిగిందంటే నష్టం నాకు అర్థం కాదు. కోట్లు దోసుకుంటున్నారు. అసలు సినిమాలు ఎవరు తీయమన్నాడు కోట్లు పెట్టి? ప్రజలు ప్రేక్షకులు కోరుకున్నారా? గ్రాఫిక్స్ చేయండి, మొత్తం సెట్టింగ్ లేయండి, న్యాచురల్గా విదేశాలకు ఈడ లేవా అంటే లొకేషన్లు? ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలంగాణలో చుట్టుపక్కల రాష్ట్రాల లొకేషన్ లేవా? విదేశాలకు పోయి కోట్లు పెట్టి అదంతా రక్తాన్ని ప్రజల మీద మోపి రక్తాన్ని దాతలేరు మీరు? సిగ్గుండాలే కదా. ఇప్పుడు ఐబొమ్మ రవి గుర్తులేదు, మర్చిపోయాడని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాదు, చెప్పడు. మీరు అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఐబొమ్మ రవి మీ కష్టం నుంచి బయటకు వస్తే చూడండి మీరు, ఆ ర్యాలీలు, ఆ కథలు, పూలదండలు. ఐబొమ్మ ఆగినా పైరస్ ఆగలే. కొత్త మూవీలన్నీ రూల్స్లో ప్రత్యక్షం. వెబ్సైట్లో హెచ్డి ప్రింట్తో తాజా సినిమాలు నిర్మాతలను వెంటాడుతున్న పైరసీ భూతం. నిర్మాతలారా, మీరు పని చేయండి. మా తప్పు అయింది, మాకు బుద్ధి లేదు, నిజంగా సిగ్గు లేక మేము అడ్డగోలుగా సినిమా రేట్లు పెంచినాం, టికెట్ రేట్లు పెంచినాం, అడ్డగోలుగా బడ్జెట్ పెంచినాం, ఈ సినిమా హీరోలకు రెమ్యునేషన్ పెంచినామని ముక్కు నేలకు రాయండి. సిగ్గుపోతుంది. ముక్కు నేలకు రాయండి మీరు. ఏడాయినేవో నాకు అర్థం కాదు. పైరసీ ఆగలేదంట. ఇంకా ఆపలేరు. హ్యాకర్స్ హ్యాకింగ్ చేస్తూనే ఉంటారు, మిర్రర్ సైట్లు వస్తూనే ఉంటాయి. ఇది ఆగదు. దీనికి పరిష్కారం ఒకటే, మీరు రాజు వెడ్స్ రాంబాయి సినిమాను ఆదర్శంగా తీసుకోండి, చిన్న సినిమాను ఆదర్శంగా తీసుకోండి. అందుబాటులో రేట్లు పెడితేనే టాకీస్లలో ఎవరైనా వస్తారు తప్ప ఇవాళ ఏముందండి, మొత్తం మల్టీప్లెక్స్లే ఉన్నాయి. సినిమా టాకీస్లు మొత్తం మల్టీప్లెక్స్ అయిపోయినాయి. మామూలు పట్టణాలకు, చిన్న జిల్లాలకు పోయినా కూడా సింగిల్ స్క్రీన్ లేవు, మొత్తం మల్టీప్లెక్సే అయిపోయినాయి. రేట్లు ఏమన్నా రేట్ల, ఒక మనిషి నేనే ఉంటాను, నేను పోవాలంటే మల్టీప్లెక్స్కు విడుదలైన రోజు లేదా 2-3 రోజులకు పోతే కనీసం 1500 ఖర్చు అవుతుంది. దాదాపు 800-1000 రూపాయలు టికెట్, 500 అవో ఇవో తినడానికి. ఏడవుతుందండి? ఒక ఫ్యామిలీ పోవాలంటే కనీసం 4000-3000 అవుతుంది. సిగ్గుండాలి కదా. ఐబొమ్మ బప్పం వెబ్సైట్ల నిర్వాహకుడు రవిని అరెస్టు చేసి అతనితోనే వెబ్సైట్లను పోలీసులు క్లోజ్ చేయించారు. అయినా పైరసీ దందా ఆగడం లేదు. మూవీ రూల్స్ వెబ్సైట్ రూపంలో ఇంకా ఇండస్ట్రీని ఈ సమస్య వేధిస్తుంది. తాజాగా శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు మూవీ రూల్స్ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. అల్లరి నరేష్ నటించిన 12A రైల్వే కాలనీ, సంతాన ప్రాప్తిరస్తు, రాజు వెడ్స్ రాంబాయి, ప్రేమంటే సినిమాలను మూవీ రూల్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. విడుదలైన మరునాడు వెబ్సైట్లో హెచ్డి ప్రింట్ పెట్టడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేయగా మూవీ రూల్స్ నిర్వాహకుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఇది పరిస్థితి. వీళ్ళు సాధించింది ఏం లేదు. కొండందోయి ఎలుక తోకను కూడా పట్టుకోలేదు. 100% ఇవన్నీ చదువుతుంటే మనకు వార్తలు, మనకు వస్తున్న సమాచారం కూడా అదే. ఉత్తదే సజ్జనార్ వల్ల ఏం కాదంట, అది ఉత్త కేసేనంట. ఇక ఆయనకి ఎక్కడ ఇబ్బంది, ఆడ వాళ్ళతోటి సినిమా వేసేగాళ్ళతోటి మార్కులు కొట్టేయనికే పీటీ వారెంట్ నమోదు చేస్తున్నాడంట, బెయిల్ రాకుండా. అంతే. 100% ఓకే. లాయర్లు కూడా చెప్పిండు కదా, ఉత్తదే ఆ కేసు ఉత్తగా వస్తాడు, అసలు శిక్ష పెద్ద ఏముండదు, దానిలో బెయిల్ ఉత్తగా వస్తుంది అంటున్నారు. కాబట్టి 100% మీరు నష్టం ఏంది, మీరు ఏమంటారు, అది మీరు ఫెయిల్ అయిపోయారు, పోలీసులు ఫెయిల్ అయినారు. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏదో జబ్బలు జరిచినారు, కానీ ఉత్తదే వాళ్ళ భార్య చెప్పకపోతే మీరు పట్టుకునే పరిస్థితి లేదు.
అట్లా ఉంది మీ యొక్క పోలీస్ తనం. ఇంకా సైబర్ క్రైమ్ కేసులకు సంబంధించి అడ్డగోలుగా ఉన్నాయి, దమ్ముంటే అవి పట్టుకోరు ఫస్ట్ మీరు. అవి పట్టుకొని నిజంగా మీకు ఇప్పటికీ చట్టం అందరికీ చుట్టమే అయితే, లేకపోతే అందరికీ న్యాయమే అయితే, పోలీసులు అందరిని ఒకటే రకంగా చూస్తే, అత్యాచార బాధితులను నీ పక్కన కూర్చోబెట్టుకొని అదే ప్రెస్ మీట్లో మాట్లాడు. హత్యకు గురైన బాధిత కుటుంబాలను నీ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడు. అప్పుడు నీ నిజాయితీ నిరూపించుకో. ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అడిగేటోళ్ళు లేరని అడుగులు ఎన్కౌంటర్లు చేయడం కాదు. దమ్ముంటే మొన్న జగదగిరి గుట్టలో నడి రోడ్డుపై కత్తి తీసుకొని అగ్రవర్ణానికి సంబంధించిన అగ్రకుల వ్యక్తి అడ్డగోలుగా పొడిచి చంపండి. దమ్ముంటే వాని ఎన్కౌంటర్ చేయలేదు ఎందుకో. ఈ మధ్యలో భార్యను చంపి ముక్కలుగా నరికి మూసినది లేచిండు. ఎందుకో చేయలేదు అంటే వాళ్ళకో న్యాయం, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులకో న్యాయమా? వాళ్ళ శరీరాలు వీళ్ళవి కావా? సజ్జనార్ గారు మీ డ్రామాలు కూడా ఆపండి. గమనిస్తున్నారు మీరు ఏదో యువతకు ఏదో సందేశం ఇస్తున్నాం, మొత్తం నేను దేశానంతా నేనే కాపాడుతున్నట్లు బిల్డప్లు ఇస్తున్నారు తప్ప మీ వల్ల అంతా అర్థమైపోయింది ప్రజలకు. ఈయనే అర్థమైపోతుంది మీరు ఏం చేయలేదని పూర్తిగా అర్థమైపోయింది. మీకు ఓ రకంగా చెప్పాలంటే మీరు ఫెయిల్ అయిపోయారు. మీ ఇజ్జత్ మీరే తీసుకున్నారు. కేవలం సినిమా వేషగాళ్ళ కోసం మీరు ఏదో పెద్ద బిల్డప్లు కొట్టారు తప్ప, నిజంగా చెప్తున్నా కదా, ఐబొమ్మ రవి ఈరోజు హీరో వేసింది మీరే. ఐబొమ్మ రవిని హీరో వేసింది మీరే, సజ్జనారే వేసాడు. ఇంట్లో 100%. ఇది అసలు కథ. ఈయన ఏదో పెద్దగా జరిగింది, అయిపోయింది, ఇక ఆయనకు ఇంకా శిక్ష పడుతుంది. ఇంకా మొత్తం అసలు వీళ్ళ వల్ల కాదండి, సజ్జనార్ వాళ్ళు కదా. సిబిఐ ఎంట్రీ అయ్యి కావాలి. విదేశాల్లో ఉన్నాయి సర్వర్లు, కథ పాస్పోర్ట్ కూడా విదేశాల్లో ఉంది. ఆడ ఉన్నాయని ఈ సిసిఎస్ పోలీసులు ఏం చేస్తారు? అందుకే వీళ్ళ వల్ల కాదు. ఏమైనా సిబిఐ ఎంట్రీ ఇస్తే కానీ వీళ్ళ వల్ల అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇదంతా ఉత్త కథనే, ఉత్తముచ్చట బిల్డప్ తప్ప ఏం లేదు దీనిలో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.